వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలకు కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళకు కూడా రిజర్వేషన్ అన్నటువంటి డిమాండ్ వస్తే ఆమె ఒప్పుకోవాలి. కానీ అక్కడున్న సుప్రీంకోర్టు ఇంకో తరానికి ఇవ్వకపోతే ఎట్లా అని తీర్పిచ్చింది. అది కూడా 1 కాదు 2 కాదు 28% ఏమని. దాన్ని ప్రభుత్వం ఒప్పుకోకపోయినా తీర్పిచ్చింది. అప్పుడు అసలు గొడవ ఎవరి మీద తెలుసా? యూత్ సుప్రీంకోర్టు మీద. సుప్రీంకోర్టు మీద గొడవకి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళని యూనస్ వచ్చి హసీనా మీదకి డైవర్ట్ చేశాడు. ఆమె ఓపెన్ గా చెప్పింది, పార్లమెంట్ వేదికగానే చెప్పింది, నేను సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రేపు చట్టం చేసి మరి ఆ తీర్పుని తిరస్కరిస్తాం, నేను అట్టు ఇవ్వను, 7% అంతకు ముందు ఉండేది అదే ఉంటదని చెప్పింది. అయినా సరే ఆ అబద్ధపు పాయింట్ నడ్డు పెట్టుకునినే చేశారు. ఆమెను మళ్ళీ రానియకుండా ఉండడానికి ఏం చేశారు, వాళ్ళ పార్టీని బ్యాన్ చేశాడు యూనస్ వచ్చి. బ్యాన్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని బ్యాన్ ఎత్తేసాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ పార్టీ ఉంటది, అది పాకిస్తాన్ ప్రేమిక పార్టీ. దాని మీద వాళ్ళని వాళ్ళు టెర్రరిస్టులని అరెస్ట్ చేస్తున్నారు జైళ్లలో, వాళ్ళని విడిచిపెట్టేశాడు. వాళ్ళు వచ్చి రచ్చ చేసుకొచ్చారు. ఇది బంగ్లాదేశ్ లో జరిగింది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు. సేమ్ ఇక్కడ ముందు సుప్రీంకోర్టు జడ్జి గారి వ్యాఖ్యలని బేస్ చేసుకుని పుట్టుకొచ్చారు. రెండవది